ఫ్రెండ్స్, మనం ఈరోజు హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నేర్చుకుందాం. హోమోజినస్ అంటే మీనింగ్ ఏంటంటే, హోమో అంటే సేమ్, జీనియస్ GENEOUS అంటే డిగ్రీ. సేమ్ డిగ్రీ ఉంటే వాటిని మనం హోమోజినస్, సేమ్ డిగ్రీ ఉండే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఇక్కడ డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఎక్స్ ప్లేస్లో కేఎక్స్, వై ప్లేస్లో కేవై సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే పవర్ సంథింగ్ రావాలి. కే పవర్ 0 కానీ 1 కానీ 2 కానీ, లేదంటే ఫ్రాక్షన్స్ రూపంలో కానీ 2/3 1/2 ఎంత ఒకటి అలా వస్తే కనుక మనకి సేమ్ డిగ్రీ ఉన్నట్టు. సో ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈక్వల్ టు √(x² + y² dx. దీన్ని మనం కనుక y/x ఫార్మెట్లో కానీ x/y ఫార్మెట్లో కానీ కన్వర్ట్ చేసినా అది మనకి హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషనే. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే, ఈ మొత్తం ఈక్వేషన్ని కూడా డిఎక్స్లో అనే వైపు తీసుకెళ్తున్నాను. ఎక్స్ డివై ఈక్వల్ టు మైనస్ వై డిఎక్స్ అటు తీసుకెళ్తే y + √(x² + y² dx. ఇక్కడ ఈ మొత్తం ఈక్వేషన్లో ఎక్స్ ప్లస్లో కేఎక్స్, వై ప్లస్లో కేవై సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో నాకు కే పవర్ 0 వస్తుంది. ఇక్కడ కే వస్తుంది, కే కామన్ వస్తుంది. ఇక్కడ కూడా k² x², k² y², కే బయటకు వస్తే కేకి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే కే పవర్ 1 ఉన్నట్టు. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎలా ఇటువైపు కే కామన్ వస్తుంది, ఇటువైపు కే కామన్ వస్తుంది. అంటే ఇది హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అర్థం. లేదు అనుకుంటే దీన్ని y/x కానీ x/yలో కానీ మార్చవచ్చు. ఇప్పుడు ఎక్స్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, dy = y/x ప్లస్ ఇది కూడా ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను. ఎక్స్ లోపలికి వెళ్తే x² అవుద్ది. సో 1 + y/x² మారుతుంది. సో ఇది ఎలా మారిందంటే, ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు y/x, ఇక్కడ డినామినేటర్లో x ఉంటుంది కదా, ఈ x లోపలికి వెళ్తే x² మారుతుంది. సో 1 + y/x². ఇప్పుడు నేను దీన్ని ఈ dx ఉంది కదా ఇటువైపు, ఈ dx ఇటువైపు రాసేస్తున్నాను. dx dy/dx = this one. ఇప్పుడు y/x = v అనుకుంటున్నాను. సో y = vx, dy/dx = v + x dv/dx. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే v + x dv/dx = y/x అంటే v + √(1 + v². బోత్ సైడ్స్ v క్యాన్సిల్, dv/√(1 + v² = dx/x. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. వేరియబుల్ సెపరబుల్ అయిపోయింది కదా, సేమ్ వేరియబుల్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. dv/√(1 + v² అంటే log mod v + √(1 + v² = log x ప్లస్ కాన్స్టెంట్. దాన్ని log c అని రాసుకుందాం, ఎందుకంటే అన్నీ కూడా లాగర్థమ్స్లో ఉన్నాయి కాబట్టి లాగ్స్లో రాస్తున్నాం. v అంటే మనకి ఏం రాసాం, y/x. సో y/x + √(1 + y²/x² = log cx. బోత్ సైడ్స్ లాగ్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, log y + √(x² + y²/x = cx. y + √(x² + y² = c times x². సో ఇదే మనకి రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని ఏమంటాం, ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ని హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనకి హోమోజినస్ అని ఎలా తెలిసిందంటే y/x ఫార్మేట్లోకి వచ్చేసినాయి కదా. లేదు అనుకుంటే x ప్లస్లో కేఎక్స్, వై ప్లస్లో కేవై సబ్స్టిట్యూట్ చేయండి, దాని డిగ్రీ వచ్చేస్తుంది. అలా హోమోజినస్ అని చెప్పొచ్చు. అవుట్పుట్ అనేది k అనేది కామన్ రావాలి, కే పవర్ సంథింగ్, ఇలా అవుట్పుట్ కామన్గా వస్తే అది హోమోజినస్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ 1 + e⁴x/y dx + e⁴x/y × 1 - x/y dy = 0. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సపోజ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను ఇక్కడ x/y ఫార్మేట్ ఉంది, x/yని v అనుకుంటే మనకి ఇది హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ HDE. ఎలా చెప్పానంటే, ఎక్స్ ప్లస్లో కేఎక్స్, వై ప్లస్లో కేవై సబ్స్టిట్యూట్ చేస్తే కేకే క్యాన్సిల్, ఇక్కడ కూడా కేకే క్యాన్సిల్, ఇక్కడ కూడా కేకే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే కే పవర్ 0 కామన్ వస్తున్నట్టు. అంటే మీనింగ్ ఏంటి, ఇది హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో x/y = v అనుకుంటే x = vy, x విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాను డిఫరెన్షియేషన్. dx/dy = v ప్లస్ విత్ రెస్పెక్ట్ టు y అయితే y వాల్యూ అంతా డెరివేటివ్ 1, v ప్లస్ y × dv/dy. ఇది మనకి డిఫరెన్షియేషన్. సో ఈ dx/dy రావాలి కాబట్టి dyతో డివైడ్ చేస్తాను ఈక్వేషన్ని. అప్పుడు 1 + e⁴x/y
ఇంటూ dx బై dy ప్లస్ ఈ పవర్ x బై వై ఇంటూ 1 మైనస్ x బై వై ఈక్వల్ టు 0. సో 1 ప్లస్ ఈ పవర్ x బై వై అంటే v అనుకున్నాం, dx బై dy అంటే ఏమనుకున్నాం, అది తర్వాత లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వల్ టు అటువైపు వెళ్తే ఈ పవర్ అది ఈ పవర్ x బై వై ఇంటూ x బై వై మైనస్ 1గా రాస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మైనస్తో వెళ్తుంది అటువైపు, మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది x బై వై మైనస్ 1. సో 1 ప్లస్ ఈ పవర్ v dx బై dy అనేది దీన్ని డివైడ్ చేద్దాం. 1 ప్లస్ ఈ పవర్ vతో డివైడ్ చేస్తే dx బై dy ఈక్వల్ టు ఈ పవర్ v మైనస్ 1, డినామినేటర్లో 1 ప్లస్ ఈ పవర్ v. ఇది v అనేది దీని యొక్క ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఇప్పుడు dx బై dy అంటే v ప్లస్ y ఇంటూ dv బై dy, v ప్లస్ y టైమ్స్ dv బై dy. ఇది ఒక్కొక్క దాని పెట్టే బదులు డైరెక్ట్గా ఒకేసారి కూడా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు మొత్తం. ఈ పవర్ v ఇంటూ v మైనస్ బై 1 బై ఈ పవర్ v ప్లస్ 1. ఈ v అటువైపు తీసుకెళ్తే మైనస్ v, ఈ vని ఇటువైపు రాశాను. y ఇంటూ dv బై dy ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ v ఇంటూ v మైనస్ ఈ పవర్ v, ఈ రెండు మల్టిప్లై చేశాను. మైనస్ v ఇంటూ ఈ పవర్ v మైనస్ v బై ఈ పవర్ v ప్లస్ 1, ఈ రెండు క్యాన్సిల్, మైనస్ కామన్ తీస్తే ఈ పవర్ v ప్లస్ v బై ఈ పవర్ v ప్లస్ 1, y ఇంటూ dv బై dy. వీతో నేను ఒక వైపు రాసేస్తే ఏమవుతుందంటే ఈ పవర్ v ప్లస్ 1 బై ఈ పవర్ v ప్లస్ v dv ఈక్వల్ టు vy బై dy అంటే dy బై y మైనస్ బోత్ సైడ్స్ వేరియబుల్ సెపరబుల్ అయింది కదా, వేరియబుల్స్ ఏమైనాయి సెపరేట్ అయిపోయినాయి. సో వేరియబుల్స్ సెపరబుల్ అయిపోగానే మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్. సో ఈ ఈక్వేషన్ నేను రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ f డాష్ x. దీని యొక్క డినామినేటర్ డెరివేటివ్ పైన చూడండి, ఈ పవర్ v డెరివేటివ్ ఈ పవర్ v డెరివేటివ్ 1. సో f డాష్ x బై f ఆఫ్ x అంటే లాగ్ మోడ్ ఈ పవర్ v ప్లస్ v ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 బై y dy అంటే లాగ్ y ప్లస్ లాగ్ c. దీని నేను రాసేయచ్చు లాగ్ m మైనస్ లాగ్ n, లాగ్ m బై n, c బై వైగా రాసుకోవచ్చు. దీని లాగ్ ఈ పవర్ v ప్లస్ vగా రాసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ లాగర్థం రిమూవ్ చేస్తే ఈ పవర్ v ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు c బై వై. v అంటే మనకి ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మనం, v అంటే x అపాన్ y. సో ఈ పవర్ x అపాన్ y ప్లస్ x అపాన్ y ఈక్వల్ టు c బై వై. వైతో మల్టిప్లై చేస్తే y ఇంటూ ఈ పవర్ x బై వై ప్లస్ x ఈక్వల్ టు c. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఇది మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ దిస్ హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. మనకి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనం హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, రెడ్యూస్ చేయగలుగుతామా ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ని అనేవి చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.